జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తిరుమలకు వెళ్లి క్షమాపణ కోరాలని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మిగిలిన 11 సీట్లు కూడా ఉండవని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు వైసీపీ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకు దేవుడంటే భక్తి భయం లేవని ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో హిందూ మతం సంస్కృతిపై దాడులు జరిగాయని విమర్శించారు. వైసీపీ హయాంలో 300కు పైగా ఆలయాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూచించారు. దైవ విషయాల్లో రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి దేవస్థానం మనందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్పై గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించిన పరిస్థితి. ఆనాటి టీటీడీ చైర్మన్ గారే ఈ మధ్య ప్రెస్లోకి వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడేటప్పుడు రసాయనాలతో జరిగిన మాట వాస్తవం అని చెప్పి కూడా కల్తీ ప్రసాదం జరిగిన మాట వాస్తవం అని చెప్పడం కూడా మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు ఈ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్లో వాళ్ళు చేస్తున్న ప్రచారం, వాళ్ళ చేస్తున్న క్రీడలను చూస్తూ ఉంటే సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మనందరం కూడా ఎవరన్నా దేవుడు ప్రసాదం పెడితే చెప్పులు ఇడిచేసి దేవుడు ప్రసాదం తీసుకునే పరిస్థితి మన అందరికి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులతో కౌన్సిల్లోకి వచ్చి ఆ ఫోటోలు చూపించి రాజకీయం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ రాజకీయ పార్టీ అని చెప్పుకోవడం కూడా సిగ్గుసేటు అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో సిట్ కూడా మీ అందరికి కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు తిరుమలకి వెళ్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రసాదం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసాదంలో క్వాలిటీని చూస్తే ఏ భక్తుని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో నెయ్యి అంటే గోవు పాలతో, మనకు తెలిసి గేదె పాలు, గోవు పాలతో నెయ్యి తయారు చేసే పరిస్థితి ఉంటుంది. వైసీపీ నాయకులకు మాత్రం రసాయనాలతో నెయ్యిని తయారు చేయగల సమర్థులు వైసీపీ నాయకులు అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సిట్టు దర్యాప్తులో క్లియర్గా రసాయనాలతో కలిపిన నెయ్యిని తీసుకొచ్చారని చెప్పి సిట్లో క్లియర్గా ఉన్నా కూడా వీళ్ళు మరలా సిట్లో ఏమీ లేదు, సిట్టు ఏమీ తేల్చలేదు అని చెప్పి చెప్తా ఉన్నారంటే వాళ్ళు సోషల్ మీడియాని నమ్ముకొని, వాళ్ళ సాక్షి పేపర్ని నమ్ముకొని, సాక్షి మీడియాని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని ఆలోచనతో ఉన్నారు. మనందరం కూడా చూసాం. పరకామని ఏ విధంగా విదేశీ నాణ్యాలు దోసుకుంటే దాన్ని విచారణలో దోసుకున్నారని తేలితే వాళ్ళ ల్యాండ్స్ అంటే వాళ్ళే తీసుకున్నది వాళ్ళే, మళ్ళా తప్పు చేసింది వాళ్ళే, తప్పు ఒప్పుకునింది కూడా వాళ్ళే. అటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో తిరుమలని ఏ విధంగా విధ్వంసం చేశారో మనం అందరం కూడా చూసాం.